నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. కోవిడ్ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఇదే మాట. రోగనిరోధక శక్తి కోసం రసాయన అవశేషాలు లేని న్యాయమైన పౌష్టికాహారం తీసుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతూ ఉండటంతో గృహ యజమానుల్లో చైతన్యం కనిపిస్తుంది. ఆహారపు అభిరుచులు, అలవాట్లు మార్చేసుకుంటూ సేంద్రియ ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సరైన వేదిక మిద్దె తోటలు ఒక్కటే పరిష్కారమని చెప్పక తప్పదు. ఈ మిద్దె తోటల ఏర్పాటు చేసుకుంటే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు స్వయంగా పండించుకోవచ్చు. గృహ యజమానుల కోసం ఓ యువ ఇంజనీరింగ్ మై డ్రీమ్ గ్రీన్ హోమ్ అనుకూర కేంద్రం ఏర్పాటు చేసి మిద్దె తోటలు ఏర్పాటు చేసుకునే వారికి సేవలు అందిస్తున్నారు. గ్రీన్ హోమ్ బీ హెల్త్ అన్న నినాదంతో ఔత్సాహిక ఇళ్ల యజమానులకు అవసరమైన మిద్దె తోటలు అందించే లాభాలపై అవగాహన కల్పిస్తున్నాడు. మన ఇల్లే ఓ ప్రయోగశాల, ప్రకృతి చికిత్సాలయం అన్న చందంగా రూపురేఖలు మార్చేస్తుండటం మానసిక ఆనందం కలుగు చేసేలా సేవలందిస్తున్నామని రాకేష్ వెల్లడించారు. నేను ఒకప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీలలో వర్క్ చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్, ఆటోమేషన్ ఇరిగేషన్గా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం జరిగింది. అప్పుడు చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యానవన శాఖ టీఎస్ హార్టికల్చర్ విభాగం వారు మిద్దె తోటలపైన అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. నేను దానిపైన కొంచెం ఇంట్రెస్ట్ తోటి ఒకరోజు ఆ అవగాహన సదస్సులో పార్టిసిపేట్ జరిగింది. అప్పుడు అక్కడ చాలామంది నాతో పాటుగా ఒక 150 పైచీలకు మంది మిద్దె తోట అవగాహన సదస్సుకి రావడం జరిగింది. అక్కడ అందరికీ ఒకటే ఒక క్వశ్చన్ ఉండేది. ఏంటి అని అంటే, ఓకే అక్కడ అవగాహన కల్పిస్తున్నారు, ఎలా పెంచుకోవాలి, ఎలా సీడ్ పెట్టాలి, ఏమేమి న్యూట్రియంట్స్ ఇవ్వాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. బట్ అక్కడ చాలామందికి ఏంటి అంటే, ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ నగరం అనేది చాలా బిజీ షెడ్యూల్ ఉన్న నగరం. ప్రతి ఒక్కరొకరు ఏదో ఒక ఉద్యోగరీత్యా వారి పనులలో నిమగ్నమై ఉంటారు. కానీ వారికి అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, మేము కూడా మా ఇంటికి సరిపడ కూరగాయలు పెంచుకోవాలి, మేము కూడా ఇవన్నిటిని పెంచుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళందరూ. బట్ వాళ్ళకేంది సమయం, వాళ్ళకి ఆ సమయం అనుకూలించక వారు దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాంటి వారి కోసం మేమేంటి అంటే, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి తగిన బడ్జెట్లో మిద్దె తోట నిర్మించి వాళ్ళకి ఒక వ్యవసాయం పైన అవగాహన కలిగిస్తామని చెప్పేసి మేము ఒక ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. మనం అనుకుంటాము మొక్క పెరుగుతుందిలే, మనం కామన్గా భూమి మీద పెట్టేస్తే మొక్క పెరుగుతుంది కదా, ఇది కూడా పెరుగుతుంది. కాదండి, ఇది అంత సామాన్యంగా మొక్క పెరగడం అనేది కాదు. అంటే మొక్క పెరగడం మీన్స్ ఇది ఒక బయోడైవర్సిటీ అనేది ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి కామన్గా మనం ఎక్కడ విత్తనం వేసినా పెరుగుతుంది. బట్ ఎక్కడైతే మనం ఒక మిద్దె తోట కలిసి రావడం వల్ల ఇక్కడ మనం దానికంటే ఒక పర్టికులర్గా ఒక కంటైనర్ అంటే ఒక కుండీ లేదా ఒక గ్రో బ్యాగ్ కానీ ఇట్లాంటివి ఉపయోగిస్తాం. అంటే ఎక్కడైతే నార్మల్గా బయోడైవర్సిటీ కామన్గా ఉన్న సాయిల్లో ఒక్కొక్క ప్లాంట్కి రిలేషన్ ఉంటుంది. దానికి కావాల్సిన నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇట్లాంటివి అవి సమకూర్చుకుంటాయి. బట్ ఇక్కడ మనకు వచ్చేటిది ఏంటి అంటే, ఒక కుండీలో ఒకటే పాట్ పెట్టుకుంటాం. ఇట్లాంటి వాళ్ళు చాలా సమస్యలు ఎదురవుతున్నారు. అరే మేము అన్నీ ఇస్తున్నాము కానీ మొక్క నుండి అసలు ఏం ఉత్పత్తి రావట్లేదు, పువ్వు రావట్లేదు, కాయ రావట్లేదు అన్న వారికి చాలామంది చాలా ప్రాబ్లం ఫేస్ చేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొదలు పెట్టేసుకొని దాని మీద నిరాశ చెంది మళ్ళీ వెనుకకు అవుతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మేము సర్వీస్ ఇచ్చేసి వాళ్ళని ఇంకా పెంచాలి, సిటీలో అర్బన్ ఫార్మింగ్ సెక్టర్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయాలి, అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి అనే కాన్సెప్ట్ తోటి మై డ్రీమ్ గ్రీన్ హోమ్ యొక్క సంస్థను నెలకొల్పడం జరిగింది. అంకుర సంస్థ మన గార్డెన్లో నుండే మనం ఔషధాలను ఎలా తయారు చేసుకోవచ్చు, మన ప్రకృతి పరంగా మన చుట్టూ ఉన్న న్యాచురల్గా ఇప్పుడు ఆవు పేడ కానీ ఆవు మూత్రమే కానీ అట్లాంటి వాటిని మనం న్యాచురల్గా దొరికేది అంటే మనం ఎలాంటి రసాయనాలు లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి మేము అవగాహన కల్పిస్తూ వారికి ఔషధాలను మేము మొక్కలకు అందిస్తూ వాళ్ళతోటి మిద్దె తోటలు నిర్మించడం జరుగుతుంది. ఇప్పటివరకు మేము సిటీలో ఒక 150 క్లయింట్స్ వరకు మేము అవగాహన మిద్దె తోటలు నిర్మించడం జరిగింది. అందరూ చాలా మేము పొద్దున లేవగానే వారి వాట్సాప్లలో వాళ్ళ గార్డెన్లో ఉన్న ఫొటోస్ మేము చూస్తే మాకు డబ్బు కంటే ఎక్కువ మాకు ఆనందమే నిండిపోతుందండి. వాస్తవంగా చెప్పాలంటే నాకున్న క్లయింట్స్లో మార్నింగ్ లేవగానే మాకు ఈరోజు వంకాయ వచ్చింది, మాకు ఈరోజు బెండకాయ వచ్చింది, మాకు ఈరోజు ఈ పువ్వు పూసింది అని వాళ్ళు స్టాటస్ పెట్టుకొని ప్రకృతి మీద ప్రేమని అందరికీ పంచడం, హ్యాపీనెస్ తోటి మేము వర్క్ చేయడం జరుగుతుంది.
ఒక మిద్దె తోట నిర్మించుకోవడం వల్ల మనకెంత సహాయంగా ఉంటుందో మన చుట్టూ సమాజానికి కూడా మనం ఒక సహాయం చేసినట్టు, అంటే ఒక మంచి చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజ్ని ఎలాంటి మున్సిపాలిటీకి ఇవ్వకుండా మన చెత్తని మళ్ళీ మనం ఒక మంచి ఉపయోగకరమైన ఔషధంగా తయారు చేస్తున్నామంటే మనం మన కుటుంబంతో పాటుగా మన సమాజానికి కూడా సేవ చేస్తున్నామనే ఒక మిద్దె తోట వల్ల సాధ్యమవుతుందండి. మంచి ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యులందరినీ ఒక చోటికి చేర్చే ఈ మిద్దె తోటలు మానసిక ఒత్తిళ్లు, ఆందోళన నుండి బయటపడేసే ఓ చక్కటి వేదికలు. మిద్దె తోటలు ఏర్పాటు చేసుకునే వారికి మై డ్రీమ్ గ్రీన్ హోమ్ సంస్థ తరపున సేవలు అందిస్తూ గార్డెనింగ్ మెటీరియల్స్ తక్కువ ధరలకే అందిస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన నగునూరి రాఘవాచారి, రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు రాకేష్ పెద్దపల్లి మదర్ థెరీసా ఇంజనీరింగ్ కళాశాలలో అగ్రికల్చర్ బీటెక్ పూర్తి చేశారు. మిద్దె తోటల గురించి చెప్పేవాళ్లే తప్ప చేసేవాళ్లు, సమకూర్చే సంస్థలు, వ్యక్తులెవరైనా ఉన్నారా అని చాలామంది అడగడంతో నేనే ఎందుకు ఆ రంగంలోకి వెళ్లకూడదు అని భావించారు. అంతే, వెంటనే ఆ కొలువు వదిలేసి శిక్షణ శిబిరాలకు హాజరై విజ్ఞానం, వనరులు తెలుసుకున్నారు. 2019 సెప్టెంబర్ 16న సొంతంగా మై డ్రీమ్ గ్రీన్ హోమ్ అంకుర కేంద్రానికి అంకురార్పణ చేశారు. ఆసక్తిగల కుటుంబాల ఇళ్లపై అందమైన తోటలు అమర్చి సూచనలు అందిస్తూ ఆరోగ్యకర ఆహారోత్పత్తుల సాధనకు దోహదపడుతున్నారు. మేము స్టార్ట్ చేసినప్పుడు వచ్చి ఇంతవరకు ఈ డెవలప్ అవడంలో అతని సహకారం ఉంది. మేము ప్రతి విషయంలో, అంటే ఒక చెట్టు ఎలా పెరుగుతుంది, దానికి ఏమేమి పోషకాలు కావాలి, తర్వాత ఏ ఇబ్బందులు వస్తే ఎలాంటి సహజ ఎరువులు వాడాలి అనేది అతని దగ్గర నుంచి తీసుకుంటాము. ఒక పట్టణ వ్యవసాయం అనేది ఒక్కరితోనయ్యే పని కాదు. మామూలు వ్యవసాయం ఎట్లనో ఈ పట్టణ వ్యవసాయంలో కూడా కుటుంబ సభ్యుల సహకారం అనేది చాలా అవసరము. అందరికీ చెప్పేటేంటి అని అంటే, మన పంటలు మనం పండించుకునే ప్రయత్నం చేస్తే ఇది కరోనా సమయంలో ఇటువంటి ఒక మంచి పద్ధతులను నేర్చుకున్నట్లు అవుతుంది అనేది మా యొక్క. మళ్ళీ మేము క్లయింట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కూడా మేము చాలా సపోర్టివ్గా ఉండి వాళ్ళకి ఏమైంది, చెట్టుకు ఎందుకు పెరగట్లేదు అని దాని గురించి బాగా అబ్జర్వ్ చేసి మళ్ళీ దానికి కావాల్సిన ఔషధం ఇచ్చేసి వాళ్ళకి చేస్తుంటామండి. ఎక్కువ ఎందుకు ఈల్డ్ రావట్లేదు అనేది ఎక్కువగా ఉంటుందండి. అట్లా దానికి కావాల్సినది పంచగవ్య కానీ, జీవామృతం కానీ, WTC కానీ ఈల్డ్ రాకపోవడానికి కారణం మెయిన్గా సాయిల్లో న్యూట్రియన్స్ ప్రాబ్లం ఉంటుందండి. న్యూట్రియన్స్ ప్రాబ్లం కొరకు మనం జీవామృతం వాడవచ్చు, పంచగవ్య కూడా వాడవచ్చు. మన కస్టమర్స్ దగ్గర నుంచే చాలా బాగుందండి రెస్పాన్స్. వాళ్ళు ఇంకా సపోర్టివ్గా మమ్మల్ని కూడా మేము వెళ్ళినప్పుడు త్వరగానే అన్నీ చేసేస్తుండండి. వాళ్ళు మేము చెప్పినప్పుడు వాడేస్తారండి, అన్నీ వాడేస్తారు. విజిటర్స్ వస్తుంటారండి, ఎవ్రీగా వచ్చేస్తారు, డైలీ వచ్చేస్తున్నారు. మన డెమో గార్డెన్లో చూపిస్తాము, ఇక్కడ కూడా చూపిస్తామండి మేము. సో కస్టమర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. ఇవాళ రేపు ఎవరింటి మీద వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలంటే ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ వస్తలేదు. సో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రీచ్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ అని కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ మాది ప్లాట్ఫామ్ చాలా బాగా నచ్చుతుంది సార్. సో వాళ్ళంతటి వాళ్ళే వచ్చి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అడుగుతున్నారు సార్. తర్వాత గార్డెన్స్ గురించి, టెర్రస్ గార్డెనింగ్ కానీ, బాల్కనీ కానీ, ఏదన్నా గార్డెనింగ్ పట్టు చాలా అవగాహన, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. బడ్జెట్ అంటే మన దగ్గర నుంచి 11,000 నుంచి ఉన్నాయి సార్ ప్యాకేజెస్. 11,000 ఒకటి, 15,000 ఒకటి, 18,000 ఒకటి, 23,000 ఒకటి ఉంది. సో ఇందులో మనకి విత్ స్టాండ్స్ ఒకటి వస్తుంది, వితౌట్ స్టాండ్స్ ఒకటి వస్తుంది. సో కొంతమందికి ప్యాకేజెస్ తీసుకెళ్ళని వాళ్ళకి కూడా మేము మెటీరియల్ అంతా ఉంటుంది సార్. వాళ్ళు మా దగ్గర మెటీరియల్, గ్రో బ్యాగ్స్, సాయిల్ ఇవన్నీ తీసుకొని కూడా వాళ్ళు గార్డెన్ ఇన్స్టాల్ చేస్తున్నారు సార్. కనీసం ఇప్పటికైనా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ కుటుంబం తమ ఇంటి డాబా, బాల్కనీల్లో ఏ రూపంలోనైనా సరే సొంతంగా ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు, ప్రత్యేకించి మింట్, పుదీనా, కృష్ణ తులసి, అల్లం, సొంఠి ఉత్పత్తి చేసుకుని టీ లేదా గ్రీన్ టీలో వాడుకుంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిరూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ నగర సేద్యం, సంస్కృతి విస్తరణకు మై డ్రీమ్ గ్రీన్ హోమ్ స్టార్టప్ ప్రణాళికలు రచిస్తోంది. ఉద్యోగరీత్యా వారు దూరంగా ఉన్నా కూడా మనం ఒక ప్లేస్కి తీసుకొచ్చేసేసి మనం ఒక కుటుంబాన్ని మొత్తం అందరినీ ఒక దగ్గరికి కూర్చోబెట్టేసి వాళ్ళకి ఒక శారీరక శ్రమ అనేది లేకుండా వాళ్ళు గార్డెన్లో పనిచేయడం వాళ్ళ హ్యాపీనెస్కి ఒక నిదర్శనం ఇది. అంతేకాకుండా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అసలు వ్యవసాయం అంటే ఏంటో తెలియదు, అసలు కూరగాయ ఎక్కడ వస్తుందో తెలియదు. ఇట్లాంటి వారికి అట్లీస్ట్ ఒక మొక్క అనేది ఇలా ఉంటుంది, మొక్కకు మనం నీళ్లు పోస్తే ఇలా ఆకు వస్తుంది, తర్వాత పువ్వు వస్తుంది, తర్వాత కాయ వస్తుంది అనే ఒక 5th ఇయర్
to 6 years మధ్య ఉన్న బేబీకి మనం ఒక అడాప్ట్ చేసేసి అలవాటు చేసామనుకోండి, వాళ్ళకి ఒక రైతు పైన కూడా ఒక మంచి వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే మిద్దె తోట మీద 3 నెలలు కష్టపడితే కానీ మనకు ఒక కూరగాయ రాదు. అంటే ఆ కూరగాయను మనం ఎంత ప్రీషియస్గా తీసుకొని, ఎంత వాల్యూగా తీసుకొని తింటామో, అలాగే మన పిల్లలకు కూడా చెప్తే ఆహారాన్ని వృధా చేయడం అనేది మానేస్తారు. ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెకైనా నగరానికైనా దైనందిన జీవితంలో అభివృద్ధి విస్తరణకు నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి వాడకం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ పొదుపు కోసం బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ఈ నేపథ్యంలో స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్ల్లో ఏర్పాటు చేసుకునే నీటి సంపులు, ఇందులో వచ్చిన సరికొత్త పోకడలు, అవి అందించే లాభాలపై ప్రత్యేక కథనం మీకోసం. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ముఖ్యంగా మన దేశాన్ని పట్టి పీడిస్తోంది ఈ మహమ్మారి. కరోనాను తరిమి కొట్టడానికి భౌతిక దూరం, తరచూ చేతుల్ని శుభ్రపరచుకోవడం, మంచి ఆరోగ్య పద్ధతుల్ని పాటించడమే తక్షణ పరిష్కారమని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నారు. అయితే చేతులు శుభ్రపరచుకోవాలంటే శుభ్రమైన నీరు ఉండాలి. నీరు ప్రతి ప్రాణికి అవసరమైనది, అత్యంత ముఖ్యమైన జీవనాధారం. భూమిపై మాత్రమే దొరికే అతి అమూల్యమైన వనరు. ఈ కరోనా పాండమిక్ వల్ల నీటి కొరత ఇంకా ఎక్కువగా పెరిగిపోతోంది. విలువైన నీటిని తెలిసి కొందరు, తెలియక కొందరు వృధా చేస్తుంటారు. నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువను గుర్తించకుండా యథేచ్ఛగా వినియోగించిన వారు అదే నీరు దొరకని పరిస్థితుల్లో గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికీ మేలుకోక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారే కానీ ఈ సమస్యని పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం లేదు. మానవాళికి మనుగడనిస్తున్న నీటి ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లలో నీటి వాడకం కోసం 2 విధాలుగా నీటిని నిల్వ చేసే పద్ధతుల ద్వారా నీటిని నిల్వ చేస్తున్నారు. ఒకటి, భూమి లోపల నీటి సంపుని ఏర్పాటు చేసుకుంటారు. రెండోది, ఇంటిపైన ఆర్సీసీతో నీటి ట్యాంకర్ని ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ పద్ధతులే కాకుండా ప్రస్తుతం స్టెయిన్లెస్ స్టీల్తో నీటి ట్యాంకులు ఏర్పాటు చేసుకుంటున్నారు చాలా మంది. దీనివల్ల నీటి శుభ్రత ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మనకు తెలుసు, ఆక్సిజన్ అనేది నేచర్లో ఉంది, కానీ మనకు స్పెషల్గా కావాలి అంటే ఒక కంటైనర్లో, ఒక ట్యాంక్లో ఆ ఆక్సిజన్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదే వాటర్ మనం సర్వసాధారణంగా నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే న్యాచురల్ కదా, ఉంది కదా అని అనుకుంటాం. కానీ ఒక ప్యూరిటీ ఆఫ్ వాటర్, ఆ వాటర్ ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఎంత వాడుకోవాలి, ఏ పద్ధతిలో వాడుకోవాలి, అది మనం తెలుసుకోవాల్సిందే. అయితే WHO ప్రకారంగా ఆక్సిజన్ కానీ వాటర్ కానీ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో నేషనల్ బిల్డింగ్ కోడ్ ఏదైతే NBC మనకు రెగ్యులేషన్స్ ఇస్తుందో, మన ఇల్లు కట్టేటప్పుడు, ప్రత్యేకంగా రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక వాటర్ క్వాలిటీ ఎలా ఉండాలి, ఎంత క్వాంటిటీకి మనం వాటర్ ట్యాంక్ డిజైన్ చేయాలి, ఎటువంటి అంటే సైజ్ ఆఫ్ ద ట్యాంక్ కానీ, షేప్ ఆఫ్ ద ట్యాంక్ కానీ, లొకేషన్ ఆఫ్ ద ట్యాంక్ కానీ, ఎటువంటి మటీరియల్తో ఈ యొక్క వాటర్ ట్యాంక్స్ మనం డిజైన్ చేస్తే బాగుంటుంది, అది ఇవ్వడం జరిగింది. ట్రెడిషనల్గా వచ్చే వాటర్ ట్యాంకు ఖచ్చితంగా మనం చూస్తే ఆర్సీసీలో అంటే కాంక్రీట్లో చేశారు. తర్వాత మనకు PVC ట్యాంక్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కావలసినంత కెపాసిటీతో 1000, 1500, 2000 కెపాసిటీతో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి, ఈజీగా ఉంటాయి కాబట్టి PVC ట్యాంక్స్ వాడడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఈ కరోనా కానీ ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో వాటర్ ఒక క్వాలిటీ బాగుండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ట్యాంక్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇటువంటి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ ఆర్సీసీ ట్యాంక్ అంటే తక్కువ కాస్టు, కాస్త PVC ట్యాంక్ అంటే కాస్త ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి, చాలా హైజెనిక్ ఉంటుంది కాబట్టి, మనం ఉన్న వాటర్ ట్యాంక్ కానీ అది రిప్లేస్ చేస్తే బెటర్, లేదా కట్టబోయే ఇంట్లో మనం స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అటువంటి తరహా హైజెనిక్ ట్యాంక్ వాడితే చాలా మంచిది. మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రల్ని శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్ని అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్కు లీక్ అయ్యే నీటి చుక్క రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించిన వెంటనే ట్యాప్లను జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. నీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, వృధాను అరికట్టడం, నీటిని పొదుపుగా వాడటం, పునర్వినియోగం తదితర చర్యలకు ప్రాధాన్యమివ్వాలి. మనసు పెట్టి ఆలోచిస్తే మురుగునీటిని కూడా శుద్ధి చేసి మళ్లీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయి. నీటి సంరక్షణ కోసం తక్షణమే గట్టి నిర్ణయం తీసుకోండి. వాటర్ ఒక క్వాంటిటీ తక్కువ అవసరం పడే ఈ ఫ్లష్ ట్యాంకులు కానివ్వండి, ట్యాప్స్ కానివ్వండి, ఇటువంటి కాన్సెప్ట్స్తో ఆ ఒక ఫాసెట్స్ కానీ ఫిక్చర్స్ ఉండాలని ఒక ఎత్తు అయితే, మన మైండ్ సెట్ అయితే మనం వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆ వాటర్ యొక్క వేస్టేజ్ లేకుండా వాడితే బెటర్.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి సామాజిక దూరం, పదే పదే చేతులను శుభ్రపరుచుకుంటారు. ఇందుకోసం శుభ్రమైన నీరు ఉండాలి. నీరు ప్రతి ప్రాణికి అవసరమైన అతి ముఖ్యమైన జీవనాధారం. భూమిపై మాత్రమే దొరికే అతి అమూల్యమైన వనరు. మరి ఈ నీటి నిల్వ కోసం స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లో నిర్మించుకునే నీటి సంపులు, వాటి ఏర్పాటు, ఇందులో వచ్చిన నూతన పోకడలు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ట్రెడిషనల్గా మనం పీవీసీ వాటర్ ట్యాంక్ కానివ్వండి, ఆర్సీసీ వాటర్ ట్యాంక్ కానివ్వండి, ఇటువంటి తరహా మనం తరచుగా గమనిస్తుంటాం. అయితే అపార్ట్మెంట్లో కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆర్సీసీ ట్యాంక్స్ పెడతారు. కానీ మనం ఇండిపెండెంట్ హౌసెస్ వరకు వస్తే మాత్రం ఆర్సీసీ కంటే పీవీసీ ట్యాంక్స్ పెడితే ఈజీగా మనకు మెయింటెనెన్స్కి ఉంటుంది, తక్కువ కాస్ట్ ఉంటుంది. కాబట్టి ప్రిఫరబుల్గా పీవీసీ లేదా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయినా పర్లేదు. పోస్ట్ పాండమిక్ అంటే హైజీన్ ఆఫ్ వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మధ్య కాలంలో మార్కెట్లో స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అందులో కూడా ఫుడ్ గ్రేడ్ అంటే 304 క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంటుంది. మిర్రర్ ఫినిష్ ఉంటుంది కాబట్టి హీట్ రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఆ ఒక వాటర్ ట్యాంక్ డ్యూరబిలిటీ బాగుంటుంది, రస్ట్ అసలు పడదు, లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు కాబట్టి తర్వాత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈకో ఫ్రెండ్లీ కాబట్టి ఎటువంటి వెదర్ కండిషన్ అయినా కూడా ఈ యొక్క స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ట్యాంక్ అసలు పాడు కాదు. దీన్ని కంపేర్ చేస్తే ఆర్సీసీకి చాలా చీప్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ కెపాసిటీస్లో మనకు అవైలబుల్ ఉంది కాబట్టి ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్సీసీ ట్యాంక్స్ కూడా మనం రిప్లేస్ చేసుకోవచ్చు. కట్టబోయే కొత్త ఇంట్లో మాత్రం ఖచ్చితంగా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఈ సిలిండర్ కానీ ఈ స్పెరికల్ కానీ ఇటువంటి 2 రకాలుగా ప్రస్తుతంగా అవైలబుల్ ఉంది. అయితే స్పెషల్గా ఈ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్లో ఉన్న బెనిఫిట్స్లో ఏంటంటే బ్యాక్టీరియాస్ అసలు అంటే అవకాశం ఉండదు. సో నో బ్యాక్టీరియా, నో ఫంగస్, నో అల్గి ఇటువంటి తరహా వాటర్ ఇందులో ఉంటుంది కాబట్టి హీట్ నుంచి రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి ఈజీ క్లీనింగ్, తర్వాత డ్రైనింగ్ అంటే ఈజీగా మనం డ్రైన్ అంటే నార్మల్గా మనం మెయింటైన్ చేసేటప్పుడు ఆర్సీసీ ట్యాంక్లో క్లీన్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఇందులో జస్ట్ ఇది మనం ఓపెన్ చేసేస్తే కింది నుంచి వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి నార్మల్గా మనం ఇంట్లో ఉన్న కంటైనర్స్ ఎలాగైతే మనం క్లీన్ చేస్తామో అంతే ఈజీగా వాటర్ ట్యాంక్స్ కూడా క్లీన్ చేస్తాం కాబట్టి అసలు టాక్సిన్స్ అసలు ఉండవు కాబట్టి సేఫ్టీ, హెల్త్ ఇంకా హైజీనిక్ కండిషన్ బాగుంటాయి కాబట్టి ఇటువంటి తరహా స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ అడాప్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో మనకు కావాల్సిన వాటర్ స్టోరేజ్ అండర్ గ్రౌండ్ సంప్ ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. సో దీనికి కావాల్సిన పంపింగ్ సిస్టమ్ అంటే మోటార్ ఇక్కడ ఉంటుంది. సో డైలీ మన డ్యూటీ ఏంటంటే వాటర్ తగ్గిపోతే మనం వెంటనే మోటార్ వేయడం, అందులో పైన వాటర్ ట్యాంక్లో నీళ్లు ఓవర్ఫ్లో అయిన తర్వాత మళ్ళీ గమనించి ఆఫ్ చేయడం. ఇటు తరచుగా ఇది ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ ఇష్యూ. అయితే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం వాటర్ లెవెల్ కంట్రోలర్ పెడితే మాత్రం ఆ సెన్సర్స్ ద్వారా ఎప్పుడైతే ఈ వాటర్ లెవెల్ తగ్గుతుందో ఇమీడియట్లీ మోటార్ ఆన్ అవుతుంది, ఆ ఒక వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఆ సెన్సర్స్ వర్క్ చేసి ఆ వాటర్ రీచ్ అయిన వెంటనే ఆ ఒక మోటార్ ఆఫ్ అయిపోతుంది. ఎస్ఎండే స్క్రీన్ బ్రౌజర్ స్క్రీన్ ఫీల్ సమర్పించిన ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.